న్యూస్ భాగ్యనగరంలో సందడి నెలకొంది. ఓవైపు వినాయక చవితి ఉత్సవాలు, నిమజ్జనం, హంగామాతో పాటు బక్రీద్ పండుగ కూడా ఉండడంతో ఎటు చూసినా హడావుడి కనిపిస్తోంది. బక్రీద్కు 2 రోజుల ముందు నుంచే పొట్టేళ్ల అమ్మకాలు మొదలయ్యాయి. బక్రీద్ పండుగ సందర్భంగా హైదరాబాద్ లో సందడి కనిపిస్తోంది. ముస్లింలు ఎక్కువగా నివసించే ప్రాంతాల్లో పొట్టేళ్ల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. త్యాగానికి సూచిక బక్రీద్ పండుగను జరుపుకుంటారు. ఈ పండుగ నాడు గొర్రెను బలివ్వటం ఆనవాయితీ. దీంతో ప్రతి ఏటా ఈ పండుగ కోసం వేలాది గొర్రెల్ని హైదరాబాద్ తీసుకొచ్చి అమ్మకాలు సాగిస్తుంటారు వ్యాపారులు. ఇది బక్రీద్ మా ఫెస్టివల్ ఉంటుంది కదా, అందుకోసం పెడుతున్నా. చాలా వెరైటీస్ ఉంటుంది దీంట్లో. మీరు ఎట్లా తీసుకైతే అట్లా రేట్ ఉంటుంది. ఇంకొకటి మీరు జనవరి ఎట్లా తీసుకైతే అట్లా రేట్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెకండ్ థింగ్, మీకు బకరా ఉంటుంది, కావు ఉంటుంది. ఏదైనా తీసుకో అది రేట్ ఉంటుంది. ఇది మా ఫెస్టివల్, ఇది ఇంపార్టెంట్ ఫెస్టివల్. ఇది బక్రీద్ నాడు ధనికులు పొట్టేలు మాంసాన్ని దానం చేస్తుంటారు. గొర్రె మాంసాన్ని 3 భాగాలుగా చేసి ఒకటి పేదవారికి, మరొకటి బంధువులకు, ఇంకొకటి తమ కోసం ఉంచుకుంటారు. ఇలా ఇవ్వడాన్ని కుర్బానీ అని అంటారు. ఈ కుర్బానీ కోసం గొర్రెల్ని బలిస్తుంటారు. ఈ ఏడాది కూడా వ్యాపారులు భారీగా గొర్రెల్ని తరలించారు. ఒక్కొక్క గొర్రె 7,000 రూపాయల నుంచి 2 లక్షల వరకు పలుకుతున్నాయి. మేము మంచి సంకరజాతి గొర్రె మేకల పొట్టేళ్లని 2 సంవత్సరాల పాటుగా పెంచి వాటి లైవ్ వెయిట్ 70 నుంచి 80 కిలోలు, కొన్ని 100 కిలోల వరకు వచ్చేటట్టుగా పెంచి వాటిని 50,000 నుంచి 1,00,000 రూపాయల వరకు అమ్మడం జరుగుతుంది. అలాగే కొన్ని ఆఫ్రికన్ బోయారు కూడా ఉన్నాయి. అది ఒక్కొక్కటి 1,00,000 రూపాయల పైన కూడా అమ్ముతున్నాము. మేము గత 5 సంవత్సరాలుగా ఈ గొర్రెల మేకల ఫారం నిర్వహిస్తూ దాంతోపాటుగా బక్రీద్ కోసం స్పెషల్ యానిమల్స్ని డెవలప్ చేసి సేల్ చేయడం జరుగుతుంది. ఇది చాలా ఇంట్రెస్ట్గా నడుస్తుంది బిజినెస్. బక్రీద్ పండుగ ధార్మిక ప్రసంగంతో మొదలవుతుంది. ఆ తర్వాత ముస్లింలు బక్రీద్ ముందు రోజు చనిపోయిన వారి గోరీల దగ్గర వారికి ఇష్టమైన దుస్తులు, ఆహారాన్ని ఉంచుతారు. అలా చేయడం ద్వారా చనిపోయిన వారు స్వర్గం నుంచి దిగివచ్చి తమను ఆశీర్వదిస్తారని భక్తుల విశ్వాసం.